హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త 50 ఏళ్ళు దాటిన వారికి శుభవార్త అండి. సో, ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఆధునిక సమాజంలో కుల నిర్మూలన అంటే కులం సంబంధించి నిర్మూలన ఉద్యమాలకు బీజం నాటిన తొలితరం సామాజిక సంస్కర్త జ్యోతిబా పూలే అని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారండి. సో పూలే జయంతి సందర్భంగా నివాళులను అర్పిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్లో అయితే వెల్లడించారు, ఆయన పోస్ట్ చేశారు. ఆ మహానీయుడి ఆశీస్సులతో ఆశయాలలో భాగంగానే టీడీపీ బడుగు బలహీన వర్గాలకు రాజకీయాల్లో ప్రాధాన్యం కల్పించిందని అయితే చెప్పారు. పూలే స్ఫూర్తితోనే బీసీలకు మరిన్ని హామీలు ఇచ్చినట్లు చెప్పారు. మేము అధికారంలోకి వచ్చాక 50 ఏళ్ళకే అంటే 50 ఏళ్ళు దాటిన వారికి నెలకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాము. అలాగే 1,50,000 వరకు అయితే ఇస్తాము. 1,50,000 1.5 లక్షల కోట్ల బీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తాము. స్వయం ఉపాధికి 5 ఏళ్లలో 10,000 కోట్లను ఖర్చు చేస్తాము. వృత్తిదారులకు ఆదరణ పథకం ద్వారా 5,000 కోట్లు విలువ చేసే పరికరాలను, వారి వృత్తికి సంబంధించిన పరికరాలను అందిస్తాము. చంద్రన్న బీమా పథకాన్ని మళ్ళీ పునఃప్రారంభం చేస్తాము. పరిహారాన్ని 1,00,000కు పెంచుతున్నాము ఈసారి. అలాగే పెళ్లి కానుక 1,00,000కు పెంచి ఇస్తాము. చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ కోసం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాము. బీసీలకు శాశ్వత కుల ధృవీకరణ పత్రాన్ని అందజేస్తామని అయితే బాబు పేర్కొన్నారండి, చంద్రబాబు. సో ఈ విధంగా మనకు తెలిసిందే అండి. బీసీలకు 50 ఏళ్ళకే నెలకు 4,000 రూపాయల పెన్షన్ అయితే అందజేస్తామని బాబు మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. సో అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. మనము తరచూ అంటే వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకుంటూ ఉంటాం. సో అలా కాకుండా బీసీలకు శాశ్వత కుల ధృవీకరణ పత్రం అయితే అందజేస్తామని అయితే అంటున్నారు. ఈసారి మళ్ళీ చంద్రన్న బీమా పథకాన్ని 10 లక్షలకు పెంచాము అని అయితే అంటున్నారు. 50 ఏళ్ళకి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాము. అలాగే 1.5 లక్షల కోట్ల బీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తాము అని అయితే చెప్తున్నారు. ఇక స్వయం ఉపాధి చేసుకునే వారికి 10,000 రూపాయల కోసం ఖర్చు చేస్తాము. వృత్తిదారులకు ఆదరణ కోసం వారికి పనిముట్లు ఏవైనా ఉంటే సో అవి కూడా అందజేస్తాము. ఒక 5,000 కోట్లు విలువ చేసే పనిముట్లు కూడా అందజేస్తామని అయితే చెప్తున్నారు.